ఈరోజు మనం ధ్యానం చేసే అంశం కీర్తనలు 10 3వ చరణం యొక్క ఆఖరి భాగం, 2వ భాగం. లోబులు యెహోవాను తిరస్కరింతురు. లాస్ట్ వీక్ మనం ఏం చూసాం? దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. దాని గురించి మనం ధ్యానం చేసాం. వేటిని బట్టి మనం అతిశయించాలి? ఈ లోకములో ఉన్నవారు వేటిని బట్టి అతిశయపడతారు? దేవుని యొక్క బిడ్డలుగా మనము వేటిని బట్టి మనం అతిశయించాలి? ఈరోజు మనం ధ్యానం చేసుకునే అంశం లోబులు. అసలు వీళ్ళు ఎవరు? అసలు లోభత్వం అంటే ఏంటి? లోభం వలన మనకి లాభమా నష్టమా అనే దాని గురించి కొద్దిగా మనం ధ్యానం చేయబోతున్నాం. లోబులు యెహోవాను ఏం చేస్తారు? తిరస్కరిస్తారు. అంటే దేవుణ్ణి తిరస్కరించే కొన్ని గుంపులు ఉన్నాయి ఈ లోకంలో. దాంట్లో ఒక గుంపు ఏంటంటే లోబులు. ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు గ్రీడ్ అనే పదానికి ఇది ఉపయోగించబడింది. ఏంటి గ్రీడ్? తెలుగులో దురాశ, ఇంకా అర్థం అవ్వాలంటే అత్యాశ. ఎవరిలో అయితే ఈ లక్షణాలు ఉంటాయో వాళ్ళు దేవుణ్ణి ఏం చేస్తున్నారు? తిరస్కరిస్తున్నారు. మనం అనుకోవచ్చు, నేను చర్చికి వస్తున్నానండి, నేను ఎలాగ దేవుని తిరస్కరిస్తున్నాను? నేను బైబిల్ చదువుతున్నానండి, నేను ప్రార్థన చేస్తున్నానండి, నా పేరు క్రైస్తవ పేరు, క్రైస్తవ మట్టు మర్యాదలు నేను పాటిస్తున్నానండి, నేను ఎలాగ దేవుని తిరస్కరిస్తున్నాను అని నువ్వు అనుకుంటావని చెప్పి దేవుణ్ణి తిరస్కరించు వారిలో ఉండే లక్షణాలను పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది. ఈ లక్షణాలు మనలో ఉంటే మనం ఏం చేస్తున్నట్టు? దేవుణ్ణి తిరస్కరిస్తున్నాం. దాంట్లో ఒక లక్షణం, దేవుణ్ణి తిరస్కరించే వారిలో ఉండే ఒక లక్షణం. అనేక లక్షణాలు ఉన్నాయి. ఒక లక్షణం ఏంటంటే ఇది లోభము. దీని గురించి బైబిల్లో వ్రాయబడింది. నీకు అవసరమైనవి, మన యొక్క జీవితాలకు క్షేమకరమైనవి ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. అందుకని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీలో ఉండవలసిన లక్షణాలు, నీలో ఉండకూడని లక్షణాలు, నువ్వు దీవించబడేదానికి నీకు ఉపయోగపడే లక్షణాలు, నీకు నష్టాన్ని శాపాన్ని కలిగించేదానికి దారి తీసే లక్షణాల గురించి పరిశుద్ధ గ్రంథము విపులంగా తెలియచేస్తుంది. దాంట్లో ఒక లక్షణం ఏంటంటే మనలో ఉండకూడని లక్షణం. అది మనకు లాభం కాదు, అది మనకు మేలు కాదు, అది మనకు కీడు, మనకు నష్టం కలిగించేది. అదేంటంటే లోభం, దురాశ, అత్యాశ. ఇది ఎక్కువగా డబ్బుకు మనం వాడతాం. ఎందుకంటే బైబిల్లో రాయబడిన ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కాబట్టి ఈ లోకం ప్రతిదీ కూడా రివాల్వింగ్ అరౌండ్ మనీ. మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అనేక ఉద్దేశంతో ఇక లోకం బతుకుతుంది. సంపాదించుకునే దానికి మనుషుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఏం సంపాదించుకునే దానికి? ధనం సంపాదించుకునే దానికి. కాబట్టి చాలామంది మనం ఏమనుకుంటామంటే ఈ యొక్క దురాశ లేకపోతే లోభం ఇది ధనముతో ముడిపెట్టబడింది అని అనుకుంటాం. అది నిజం. కానీ దానితో పాటు కొంతమందికి పదవి పట్ల ఆకాంక్ష, కొంతమందికి పేరు, కొంతమందికి గుర్తింపు, వీటి పైన మక్కువ పెంచుకొని, అంటే వీటిని ఎక్కువగా ప్రేమించి
ఇవి లేకుండా జీవించడం నాకు కష్టం అని నీకు జీవితంలో ఉన్నట్లయితే నువ్వు లోబివి అని బైబిల్ చెబుతుంది. ఒక ధన విషయంలో మాత్రం కాదు. చాలామంది ధన విషయంలో మాత్రమే అనుకుంటాం. అది నిజం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ నాకు గుర్తింపు రావాలి, నాకు ఈ హోదా ఉండాలి, ఈ పేరు నేను కలిగి ఉండాలి అని మనకి జీవితాల్లో తాపత్రయపడేదానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు నీలో లోభత్వం అనే గుణం ఉన్నట్లు బైబిల్ చెబుతుంది. దానికి అనేక రకాల ఉదాహరణలు బైబిల్లో రాయబడ్డాయి. తెలుగులో ఒక సామెత ఉంది, దురాశ దుఃఖానికి చేటు. తెలుసు మనకి, దురాశ దుఃఖానికి చేటు. దురాశ అసలు లోభం డెఫినేషన్ ఏంటి? చాలా డెఫినేషన్లు ఉన్నాయి, కానీ నాకు నచ్చిన డెఫినేషన్ మీకు తెలియజేస్తాను నేను. దురాశ, లోభం అనే దానికి డెఫినేషన్ ఉన్నదానికంటే, కావలసిన దానికంటే ఇంకొంచెం బాగుండును అని నీ లోపల కలిగే కోరికే లోపం. ఏంటి? లోపల కలిగే కోరిక. బయటికి ఎవడ కనిపించడం. ఇక్కడున్న ఎవ్వరు కూడా లోబులుగా అనిపించరు. ఇంతగా లోభం గురించి ప్రసంగం చేస్తున్నా నేను, మీరు అందరూ అనుకోవచ్చు లోభం ఇంట్లో లేదని అనుకోవచ్చు. ఎందుకంటే అది బయటకు కనిపించదు, లోపల కోరిక ఉంటుంది. కాబట్టి ఉన్నదానికంటే, కావలసిన దానికంటే ఇంకొంచెం ఉంటే బాగుండును అని నీ లోపల కలిగే కోరికే దురాశ. ఆశ ఉండటం తప్పు కాదు. దేవుని వాక్యం చెబుతుంది, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ కలిగి ఉండటం తప్పు కాదు. కానీ దురాశ, అత్యాశ, లోభం ఉండటం మాత్రం తప్పు. అందుకని ఒక దైవ సేవకుడు చెబుతాడు, లోభం లాభము కాదు. ఏంటి? లోభం లాభం కాదు. ఎంతమందికి లాభం కావాలి? అందరికీ లాభం కావాలి. మన జీవితాల్లో నష్టాన్ని మనం కోరుకోం, మన కుటుంబాల్లో నష్టం కోరుకోం. కానీ ఈ లోభం అనేది మనకి జీవితాల్లో, మన కుటుంబాల్లో ఉంటే అది మనకు లాభానికి నడిపించదు, అది మనకు నష్టానికి నడిపిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట ఉపయోగించబడింది, ఏంటండి? దురాశల. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై ఏంటండి? మరణాన్ని కంటుంది. ఈ లోభం యొక్క పవర్ ఏంటో తెలుసా? ఈ దురాశ, అత్యాశ యొక్క పవర్ ఏంటో తెలుసా? దురాశ గర్భం ధరించి ఏం చేస్తుంది? పాపాన్ని కంటదంట. ఆ పాపం గర్భాన్ని ధరించి దేనికంటది? మరణాన్ని కంటుందండి. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని నమ్ముకున్న మనం, దేవుని యొక్క బిడ్డలుగా ఇక లోకంలో బతుకుతున్న మనం, ఈ దురాశ అనేది మనలో ఉంటే అది దేనికి దారి తీస్తుంది? మరణానికి దారి తీస్తుంది. ఏంటి మరణం? రెండవ మరణం. ఏంటి ఇక రెండవ మరణం? పరలోకములో లేకుండా నరకములోనికి నేను నడిపించేది ఈ రెండవ మరణం. అందుకని మనకి జీవితాల్లో
ఈ దురాశ మనము కలిగి ఉండకూడదు, అత్యాశ మనం కలిగి ఉండకూడదు, లోభం మనం కలిగి ఉండకూడదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 43-44 వచనాలు కూడా చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 43-44. మీరు ఎలా నా మాటలు గ్రహించకున్నారు అంటే ఎవరి మాటలు ఎవరు గ్రహించట్లేదు? దేవుని యొక్క మాటలు ఆయన శిష్యులు లేకపోతే ఆయన మాటలు వింటున్నవారు గ్రహించట్లేదంట. మీరు నా బోధ విననేరకుండానట్లే కదా. అంటే దేవుని యొక్క బోధ వినని వాడు ఎవరి సంబంధం అండి? అపవాది సంబంధి. ఇప్పుడు అర్థమైందా? దేవుని మందిరానికి వచ్చావు, దేవుని యొక్క మందిరానికి వస్తే నువ్వు దేవుని యొక్క సంబంధి అయిపోవు. దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని యొక్క బోధ వింటే, దేవుని యొక్క బోధ ప్రకారం నడిస్తే, దేవుని యొక్క బోధన యొక్క జీవితంలో శిరసావహిస్తే నువ్వు దేవుని యొక్క బిడ్డగా ఉంటావు. కాకపోతే దేవుని యొక్క మాట వినకపోతే, దేవుని యొక్క బోధ వినకపోతే ఎవరమవుతాం మనం? అపవాది సంబంధి. వీడేం చేస్తాడు? చదవండి. అంటే ఏంటి? అపవాది అగు వాని యొక్క దురాశలను నెరవేర్చే గుంపులోనికి మనం వెళ్తాం. కాబట్టి ఆలోచించేద్దాం. దేవుని యొక్క మాట వింటే దురాశ నీలో రాకుండా నీకు జాగ్రత్త పడతాం. దేవుని యొక్క మాటలు వినకపోతే అపవాది సంబంధాలుగా ఉంటాం. అపవాది ఏం చేస్తాడో తెలుసా? దురాశలు నెరవేర్చేదానికి వాడు మనల్ని, మన కుటుంబాలని వాడుకుంటున్నాడు. ప్రస్తుత సమాజంలో క్రైస్తవ సంఘాల్లో జరుగుతున్న పరిస్థితి ఇదే. కుటుంబంలో సమాధానం లేదు, శాంతి లేదు, కుటుంబంలో ఐక్యత లేదు. రక్త సంబంధం అని చెప్పుకుంటాం, కానీ వాళ్ళలో ఉండవలసిన లేదు. కారణం ఏంటి? దురాశ, లోభం. ఇద్దరు వ్యక్తులు ఒక తీర్మానం తీసుకున్నారు, ఈ లోకం వ్యర్థం కాబట్టి ఈ లోకంలో కనిపించేదంతా ఏంటి అయిపోద్ది? మాయే. కాబట్టి ఇక లోకాన్ని మనం విసర్జిద్దాం అని చెప్పి ఇద్దరు కూడా తపస్సు చేసుకునే దానికి ఈ లోకాన్ని విసర్జించి, ఈ లోకాశను విసర్జించి, సర్వాన్ని కూడా పక్కన పెట్టి ఇద్దరు కూడా ప్రయాణమే వెళ్తున్నారు. ఇద్దరు ఫ్రెండ్స్. ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళారంటే అరణ్యంలో వెళ్ళారు. అరణ్యంలో వెళ్తున్నప్పుడు వాళ్ళకి సడన్గా ఒక కాంతివంతమైన ఒకటి కనపడింది. అదేంటంటే ఒక అద్భుతమైన బంగారపు బంతి. ఎంత? బంగారు బంతి 5 కేజీలు ఉంటుంది మినిమం. కనబడింది. కనబడిన తర్వాత వీళ్ళు ఏమనుకున్నారు? ఒరేయ్, ఇంత విలువ కలిగిన బంగారపు బంతి ఇక్కడ ఉంది కాబట్టి అని ఇంతవరకు ఏదైతే విడిచిపెట్టాలనుకున్నారో, దేన్నైతే వదులుకోవాలనుకున్నారో అది ముందుకొచ్చేసరికి వీళ్ళు ఏం చేశారు? కొంచెం డీవియేట్ అయ్యారు. సరే, ఇద్దరు కూడా బాగా ఆకలి అవుతుంది. నడిచి నడిచి వచ్చారు, బాగా లాగుతుంది. ఆ బంగారం భోజనం పెట్టదు కదా. సరే, ఇద్దరు కూడా ఒక పని చేశారు. ఒరే, ఒక పని చేద్దాం, మనం బాగా ఆకలి అవుతుంది, ఈ పక్కన ఒక ఊరుంది కాబట్టి ఆ ఊరికి వెళ్ళి మనం ఏం చేద్దాం, భోజనం చేసుకొని వద్దాం, తర్వాత ఈ బంగారం సంగతి చూడొచ్చు. వాళ్ళలో ఒకడు అన్నాడు, మనం ఇద్దరం కలిసి వెళ్తే ఈ బంగారం ఇంకెవడన్నా ఎత్తిపోతే, కాబట్టి ఒక పని చేద్దాం, నువ్వు బంగారం దగ్గర ఉండు, నేను ఏం చేస్తాను, అక్కడికి వెళ్ళి తిని నీకు భోజనం తీసుకొస్తా.
ఇద్దరు కూడా డిఫరెంట్గా అయ్యారు. మొదటివాడు భిక్షాటన ఏదో చేసుకుంటున్నాడు, వాడు తిన్నాడు. తర్వాత వాడి యొక్క మనసులో దురాశ గర్భాన్ని ధరించి ఏమైంది? పాపాన్ని కనింది. అది 5 కేజీలు. నేను వాడికి భోజనం తీసుకెళ్తే ఏమవుద్ది? వాడికి 2.5 కేజీస్, నాకు 2.5 కేజీస్. అలా ఎలా జరగాలి? ఇదంతా కూడా నాకే అయితే సరిపోద్దు కదా. అంతా నాకే అవ్వాలంటే ఏం చేయాలి? వాడిని లేకుండా చేయాలి. సింపుల్. ఏం చేద్దాం? ఈ యొక్క అన్నంలో కొంచెం విషం కలిపేసి తీసుకెళ్ళి ఆడికి పెట్టేస్తే ఆడు తింటాడు, పోతాడు. తర్వాత 5 కేజీలు మనం ఏం చేద్దాం? సరే, ఇంకోడు ఉన్నాడు కదా మంగారం దగ్గర, వాడు తక్కువ తినలా. వాడిలో కూడా దురాశ గర్భం ధరించి వాడు కూడా పాపం కన్నాడు. అది ఏంటంటే, వాడికి నేను ఎందుకు ఇవ్వాలి? వాడు వస్తూ ఉంటాడు కాబట్టి వచ్చిన వెంటనే వాడిని చంపేయాలి అని ఒక పెద్ద కర్ర, రోకల బండ లాంటి కర్ర పెట్టుకున్నాడు. ఆ చెట్టుకి దగ్గరలో దాచి ఉంచాడు. ఈ సమయంలో వాడు వస్తున్నాడు. ఎవడొస్తున్నాడు? వాడేం చేశాడు? విషం కలిపి అన్నం తీసుకొస్తున్నాడు. వీడున్నాడు కదా, కర్ర పట్టుకొని వీడు వస్తున్నాడు. సరే, వాడు వచ్చాడు. వాడు ఎందుకు ఇలా తిరిగాడు? వీడి కర్ర తీసుకున్నాడు, వాడి యొక్క నెత్తిని కొట్టాడు. 2 భాగాలైంది. అక్కడే స్పాట్ అవుట్, చచ్చిపోయాడు. ఇంకా వీడు ఆకలితో ఉన్నాడు కదా, అందుకని వీడేం చేస్తున్నాడు? సంగతి చూద్దాం ఫస్ట్, బంగారం సంగతి తర్వాత, వీడి సంగతి తర్వాత, ఫస్ట్ ఆకలి అవుతుంది అని చెప్పి వాడేం చేశాడు? వాడు తీసుకొచ్చిన యొక్క ఆహారాన్ని వాడు తినటం మొదలుపెట్టాడు. ఒక 5 ముద్దలు తిన్న తర్వాత వాడు కూడా పోయాడు. బైబిల్లో మనం చదివిన వచనానికి ఈ కథకి కూడా ఎంతో లింక్ ఉంది. ఏంటి చెప్పండి? దురాశ గర్భము ధరించి పాపము కనింది, పాపము గర్భము ధరించి మరణాన్ని. మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా దేవుని యొక్క సమాధానాన్ని మన యొక్క జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో కోల్పోవడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే లోభం. సమాధానాలు ఉండవలసిన కుటుంబాల్లో సమాధానం లేదు. కారణం ఏంటంటే అత్యాశ, లేకపోతే లోభం. దేవుడు నీ అవసరతలు తీరుస్తాడు, దేవునికి స్తోత్రం. కానీ నీ కోరికలకు మాత్రం ఏం చేయాలి? నువ్వు కళ్ళం వేసుకో. అందుకని ఒక సీరియల్లో ఏదో సినిమా వచ్చినట్టుంది, కోరికలు గుర్రాలు అయితే. మీకు తెలియదులేండి. ఏంటి? కోరికలు గుర్రాలైతే ఏమవుద్ది? నాశనం. కోరికలను నియంత్రించకపోతే అది లోభానికి దారితీస్తుంది. ఆశలు కలిగి ఉండటం తప్పు కాదు, ఆశలు దేవుడు తీరుస్తాడు. కానీ అత్యాశకు వెళ్ళకు. దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా అండి? నీ పొరుగు వానిదేది ఆశించద్దు. ఇచ్చాడలేదే దేవుడు? నీ పొరుగు వానిది ఏది ఆశించద్దు. మనం ఏం చేస్తాం? నువ్వు టీవీ కలిగి ఉండడం తప్పు కాదు, ఫ్లాట్ స్క్రీన్ టీవీ తెచ్చుకోవడం తప్పు కాదు. కానీ పక్కోడింట్లో టీవీ వచ్చింది కాబట్టి నా ఇంట్లో కూడా రావాలి, తెచ్చుకోవాలి అని పొరుగువానిది ఆశిస్తే అది నువ్వు లోభం. నేను ఎగ్జాంపుల్ చెబుతున్నాను అంతే. ఇలాంటి ఇంకెన్నో ఉన్నాయి. చాలాసార్లు మనకి జీవితాల్లో పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట. లోభానికి కారణం ఏంటో తెలుసా? అత్యాశకు కారణం ఏంటో తెలుసా? పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట. ఎవరికేదో ఉంది, ఎవరేదో చేస్తున్నారు,
కాబట్టి నేను కూడా చేయాలి. దేవుడు చెప్తున్నాడు, నీకు అది ఇవ్వలేదు, ఎందుకు చేస్తే దానికి పోతావు నువ్వు? నేను ఇచ్చిన దాన్ని నీకు ఇచ్చేయి. నీ పొరుగు వానిది ఏది ఆశించద్దు. నీ అవసరతలు నేను తీరుస్తాను. దేవుడు మన అవసరతలు తీరుస్తాను, మన కోరికలు తీరుస్తాను బైబిల్లో లేదు. He will fulfill our needs but not our wants. మనకి కోరికలకి హద్దు ఉండదు. అందుకనే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? సంతృప్తి కలిగి ఉండేదానికి నేర్చుకో. సంతృప్తి మనం కలిగి ఉండాలి. కంటెంటెడ్ పీపుల్ ఆర్ హ్యాపీ పీపుల్, డిస్కంటెంట్ పీపుల్ ఆర్ అన్హ్యాపీ పీపుల్. తృప్తి కలిగే ఉండేవాడు సంతోషంగా ఉంటాడు. తృప్తి లేనివాడు, వాడికి ఎంత ఉన్నా కానీ తృప్తి వాడికి లేదు. కాబట్టి వాడిలో లోపం ఉన్నది, కాబట్టి వాడిలో అత్యాశ ఉన్నది, కాబట్టి వాడిలో దురాశ ఉన్నది. కాబట్టి ఆ దురాశ దుఃఖానికి అది ఏం చేస్తుంది? దారితీస్తుంది. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 8:18. Deuteronomy chapter 8 verse 18. మీరు భాగ్యము సంపాదించుకొనుటకు మీకు సామర్థ్యము కలుగచేయువాడు ఎవరండి? ఆయనే. ఆయన అంటే ఎవరు? దేవుడు. మనకు భాగ్యము సంపాదించుటకు సామర్థ్యము కలుగచేసేవాడు ఎవరంటే దేవుడు. దేవుని యొక్క సామర్థ్యముతో సంపాదించుకో. అది లోభం కాదు, అత్యాశ కాదు, దురాశ కాదు. కానీ నీ సామర్థ్యముతో సంపాదించేదానికి ప్రాకులాడుతున్నావు చూడు, దేవునికి కూడా పక్కన పెడుతున్నావు చూడు. దేవుని యొక్క సామర్థ్యము లేకుండా నీ సొంత సామర్థ్యముతో ఏదైనా నేను సాధిస్తాను అని నువ్వు పరిగెడుతున్నావు చూడు, అది నీకున్నట్లయితే నువ్వు లోబి. లోభము అనే గుణము నీకున్నట్లు బైబిల్ మనకి చెబుతుంది. బ్రతికేదానికి ధనం అవసరం, కానీ ధనం కోసమే బతకం. చాలామంది ఈ రోజుల్లో అనేక మంది దేవుడు అవసరతలు తీరుస్తాడు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన మనం విశ్వాసం మూలంగా జీవించాలి. ఏంటి మన విశ్వాసం? దేవుడు తన మహిమైశ్వర్యములో ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. ఏంటి నీకు నాకున్న అవసరతలు? రోటీ కపడా మకాన్ ఏంటండి? తినేదానికి పట్టెడు మెతుకులు, ఉండేదానికి ఒక ఇల్లు, ఏదైనా ఉండేదానికి, నీకు నివాస స్థలంగా ఉండేదానికి. అది సొంత ఇల్లా, అద్దిల్లా, రెంటిల్లా, లీజ్ ఇల్లా అనవసరం నీకు. మూడవది వస్త్రాలు ధరించుకునేదానికి, శరీరాన్ని కప్పుకునేదానికి. కంచి పట్టు చీరే కాదు, కాటన్ చీర కూడా వేసుకోవచ్చు. అలాగని చెప్పి కంచి పట్టు చీర కట్టుకోవద్దని చెప్పట్లేదండి. నీ దగ్గర డబ్బులు వచ్చి నీ సామర్థ్యం, దేవుని యొక్క సామర్థ్యం చొప్పున సంపాదించుకో, కట్టుకో, ఎవరొద్దు అంటాడు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన యొక్క జీవితాల్లో మన సామర్థ్యముతో సంపాదించుకునేదానికి నువ్వు దేవుణ్ణి నిర్లక్ష్యము చేసి, దేవుని పక్కన పెట్టి నువ్వు అనేకమైన ప్రయాసను పడుతున్నావు చూడు, అది లోభానికి దారితీస్తుంది. నమ్ము, దేవుడిని అవసరతలు తీరుస్తాడు. దీనికంటే నీకేం కావాలి చెప్పు? దేవుడు చెప్తున్నాడు, నా యొక్క మహిమైశ్వర్యంలో నుంచి నీ అవసరతలు నేను తీరుస్తాను. కారణం ఏంటంటే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయ, వడుకవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. నన్ను నమ్ము, నా పైన ఆధారపడు. ఎందుకయ్యా నువ్వు చింతిస్తావు? ఎందుకయ్యా నువ్వు ఆలోచన చేస్తావు? రేపేమి సంభవించునో మీకు తెలియదు.
ఎందుకు మన యొక్క చింత అంతా ఏంటి? రేపటి గురించే. ఏ నాటి కీడు ఆ నాటికే చాలు. దేవునికి చిత్తమైతే రేపు మనకి జీవితంలో ఉంటే దేవుడు చూసుకుంటాడు, నడిపిస్తాడు. దాని గురించి నేను ఆలోచన చేయవలసిన పని లేదు. డబ్బు మంచి దాసుడు కానీ చెడ్డ యజమానుడు. ఏంటండి? డబ్బు నీకు బాస్గా ఉండకూడదు. బాస్గా ఉంటే ఏమవుద్ది? ఆ డబ్బు మాటను వింటావు. ఈరోజు ఓటీ ఉంది రా అంటది డబ్బు. చర్చి ఎగ్గొట్టి ఓటీకి వెళ్తాం. దాని అర్థం ఏంటి? లోభం. లోభం. ఎంతోమంది ఈ విషయంలో చాలా నిక్కచ్చిగా ప్రవర్తించే అనేకమైన దేవుని బిడ్డలు ఉన్నారు. నేను ఎప్పుడూ చెప్పాను, ఒక వ్యక్తిని మర్చిపోవద్దు, ఎరిక్ లిడిల్. 4 సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్స్ దేశం కోసం పరిగెట్టబోతున్నాడు ఎరిక్ లిడిల్. కానీ దేశం కంటే, తన ఒలింపిక్స్ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే దేవుడు. ఎంతగానో ఖర్చు పెట్టింది దేశం, ఎంతగానో శ్రమించాడు, ఎక్సర్సైజ్ చేశాడు, ఎంతో రకంగా కోచ్ పెట్టుకున్నాడు, చాలా ఎక్కువగా ట్రైనింగ్ తీసుకున్నాడు. వచ్చింది ఆ రోజు సండే, వర్షిప్ డే, వర్షిప్ టైం. హీ వెంట్ టు కోచ్, టోల్డ్ నేను పార్టిసిపేట్ చేయను. వై? సండే ఈజ్ అ వర్షిప్ డే. సండే దేవుడు నాకు ఇచ్చిన ఆరాధన దినం. అది నా యొక్క జీవితంలో దేనికి నేను ఖర్చు పెట్టను. ఈ జీవితం ఇచ్చింది దేవుడు, ఈ స్థాయిని ఇచ్చింది దేవుడు. ఆయన్ని మర్చిపోయి లోకాన్ని, మనుషులను సంతోషపెట్టే ప్రయత్నం నేను చెయ్యను అని దేవుని కోసం నిలబడ్డాడు. ఎవరి కోసం అయితే దేవుని కోసం నిలబడతారో వారి కోసం దేవుడు నిలబడతాడు. ఏం జరిగింది? అతను లేకుండా వెళ్ళింది. టోటల్ వరల్డ్, టోటల్ దేశం అంతా కూడా, ఆ ప్రెసిడెంట్ చెప్పారు, నిన్ను దేశాన్ని నుంచి ఏం చేస్తాను? బహిష్కరిస్తాం. దేశానికి బహిష్కరిస్తాం. నువ్వు దేశద్రోహివి. నాయనా, వీళ్ళు ఎంతగా నన్ను ద్రోహులైనా పర్లేదు, కానీ నువ్వు మాత్రం నన్ను ద్రోహిగా అనకూడదు నాయన అని ఒక తీర్మానం తీసుకున్నాడు. బ్రతుకుట నీ కోసం నేను బ్రతుకుతాను. కారణం ఏంటంటే, నువ్వు నా కోసం నాయన నిత్య జీవాన్ని ఇచ్చావు, నువ్వు నా కోసం పరలోకాన్ని ఇచ్చావు. ఈ పరలోక సాస్యం ముందు, నువ్వు ఇచ్చే బహుమానాల ముందు, ఈ బహుమానాలన్నీ లెక్కలో లేనివి కావు అని స్థిర విశ్వాసాన్ని కలిగి ఉన్నాడండి. లోభమానికి దూరంగా ఉన్నాడు. లోభానికి దూరంగా ఉన్నాడు కాబట్టే దేవునికి దగ్గరయ్యాడు. ఎప్పుడైతే దేవునికి దగ్గరయ్యాడో దేవునికి ఒక మహిమ కలిగింది. టోటల్ వరల్డ్, ప్రపంచమంతటికి ఒక సాక్షిగా నిలబడ్డాడు. ఈ ఎరిక్ లిడిల్ అనే వ్యక్తి దేవుని ఆరాధించేదానికి ఒలింపిక్ దాంట్లో పరుగు పందెంలో పాల్గొనలేదు. ఆ దేవుని యందు భయభక్తులు కనపరిచాడు. టోటల్ వరల్డ్, ప్రపంచంలోని ప్రతి ఒక్కరు కూడా ఆయన సాక్షిగా నిలిచాడు. కథ ఇంతటితో ఆగల. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎరిక్ లిడిల్ ప్రాక్టీస్ చేసింది 100 మీటర్స్ హర్డిల్స్. 400 మీటర్స్కి అవకాశం వచ్చింది. 400 మీటర్స్కి ట్రైనింగ్ అవ్వలేదు ఎరిక్ లిడిల్, కానీ దేవుని పైన ఆధారపడ్డాడు. నేను నమ్ముకున్న దేవుడు నన్ను సిగ్గుపరచడు. నాకు సామర్థ్యాన్ని దయచేసేవాడు నా దేవుడు. నా సామర్థ్యముతో ఏది నేను చెయ్యలేను, దేవుని యొక్క సామర్థ్యముతో ఏదైనా సాధించగలని చెప్పి ట్రైనింగ్ లేకపోయినా కానీ, ప్రాక్టీస్ లేకపోయినా కానీ 400 మీటర్స్
దాంట్లో పరిగెట్టాడు, గోల్డ్ మెడల్ సంపాదించాడు. ఎవరు? టోటల్ వరల్డ్ ఈ షాక్. కారణం, ఎలాంటి ప్రాక్టీస్ లేని వ్యక్తి ఏం చేశాడు? 400 మీటర్స్ ఏం చేశాడు? విన్ అయ్యాడు. కారణం, దేవుడు సామర్థ్యాన్ని ఆయనకి దయచేశాడు. ఆ సామర్థ్యముతో దేవుని ఘనపరిచాడు. తన యొక్క జీవితంలో ఉన్న ఆశలను, తన యొక్క జీవితంలో యొక్క టెంప్టేషన్స్ని, తన యొక్క జీవితంలో ఎదుర్కొనే శోధనలను ఎదురొగ్గాడు. విశ్వ విజేతగా నిలిచాడు. బైబిల్ దీనికి ఒక మాట ఉపయోగపడుతుంది లోబస్తుల గురించి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:5 చదవండి. ఎఫెసియన్స్ చాప్టర్ 5:5. విగ్రహారాధికుడైన లోబి అయిన, అంటే లోబి అంటే ఎవరో తెలుసా అండి? మనం అనుకుంటాం మేము విగ్రహారాధన చేయట్లేదండి. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? విగ్రహారాధికుడైన లోబి అంటే ఏంటి? నువ్వు మిగతా వారిలాగా విగ్రహారాధన చేయట్లేదు, కానీ గుర్తింపు అనే దానికి విగ్రహం అయి ఉన్నది నీలో. పేరు, హోదా, డబ్బు అనేది నీ జీవితంలో ఏముంది? ఒక విగ్రహంగా ఉంది. నీలో లోబత్వం ఉన్నట్లయితే నువ్వు ఎవరు? విగ్రహారాధికుడు. బైబిల్ చెప్తుంది. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది, అవునా? లూకా సువార్తలో ఉంటుంది, మనకు తెలుసు బాగా కథ. పొట్టి జక్కయ్య అంటాం, కానీ బుద్ధి కలిగిన జక్కయ్య, పొట్టోడైన గట్టోడు. క్రైస్తవ ప్రపంచానికి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. క్రీస్తు దగ్గర రాకముందు లోబి, ధనమే సర్వస్వం, ధనం కోసం జీవించాడు. ట్యాక్స్ కలెక్టర్. 1000 రూపాయలు అయితే 2000 తీసుకునేవాడు. బిల్లు మాత్రం 1000 ఇచ్చేవాడు. అడిగితే 3000 రాయాలా అంటాడు. జనాలు ఏం చేస్తారు? ఇచ్చేవాళ్ళు. ధనం 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 సంపాదించాడు. లోబిగా ఉన్నాడు. ఆ లోబిగా ఉన్న తర్వాత యేసయ్య, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంటికి వస్తానని చెప్పినప్పుడు యేసయ్య ఇంటికి వచ్చిన తర్వాత యేసయ్య ముందే ఒక డిక్లరేషన్ చేశాడు. ఏం చేశాడు తెలుసా? నాకున్న ఆస్తిలో సగం ఎవరికి ఇస్తాను? బేదరికి ఇచ్చేస్తాను. ఎవరండి? ఆ డబ్బే ప్రాణం, డబ్బే సర్వం, డబ్బే ఎవ్రీథింగ్ అనుకున్న జక్కయ్యలో ఉన్న పరివర్తన ఏంటి? యేసయ్య తన యొక్క జీవితంలో వచ్చిన తర్వాత ఏంటంటే మార్పు. ఈ రోజుల్లో ఏంటి? ఈ మార్పు లేదు. కాబట్టే యేసయ్య దగ్గర రాకముందు దేనికోసం ఆరాటపడ్డామో, యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత కూడా దానికోసమే ఆరాటపడతాం. అవునా కాదండి? కానీ జక్కయ్య ఏం నేర్పిస్తున్నాడు? ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా ఏదైనా తీసుకుంటే 4 అంతలు నేనేం చేస్తాను? తిరిగి ఇచ్చేస్తాను. స్ట్రైట్ డిక్లరేషన్. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఇతనికి రక్షణ వచ్చింది. ఎందుకు రక్షణ వచ్చింది? తన యొక్క జీవితాన్ని మార్చుకున్నాడు, తన మనసును మార్చుకున్నాడు. ఇంతకుముందు దేనికోసం ఆరాటపడ్డాడో, ఇంతకోసం దేనికి ముందు జీవించాడో, దేనికోసం తహతహలాడాడో, ఏది సర్వస్వం అనుకున్నాడో దాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో జక్కయ్య చేసిన పని మన కుటుంబాలు చేసినప్పుడు రక్షణ. ఇచ్చుట అనే గుణం లోబా నుంచి నేను దూరపరుస్తుంది. అందుకనే బైబిల్ చెప్తుంది, పుచ్చుకున్నట కంటే ఇచ్చుట. మనకేంటంటే ఎప్పుడు ఎవడిస్తాడా, నేను ఎవరికి ఇవ్వాలి, నాకున్న దాన్ని నేను ఎవరికి ఇవ్వాలి, దేవుని కోసం ఏమి ఇవ్వాలి, నేను దేవుని కోసం ఏం పని చేయాలి, దేవుని కోసం ఏ రకంగా కష్టపడాలి. ఈ లోకంలో నేను దేవుడిచ్చిన జ్ఞానంతో కష్టపడుతున్నానే, కానీ ఆ జ్ఞానం ఇచ్చిన దేవునికి నేను కష్టపడలేకపోతున్నానే.
నీ శాసనంలో తట్టు నా హృదయము తిప్పు. ఇంకా సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే, ప్రజల దృష్టిలో నేను పడను, నీ దృష్టిలో నేను పడతా. సింపుల్. ప్రజల దృష్టిలో నేను పడను. ఎంత పడితే అంత నాకు నష్టం. ఈ ప్రజలు తక్కువ వాళ్ళు కాదు. ఏం చేస్తారు? అవకాశానికి నన్ను వాడుకుంటారు. కానీ నువ్వేం చేస్తావు నాయన? నువ్వు నన్ను దీవిస్తావు. నువ్వు నన్ను దీవిస్తావు కాబట్టి నీ దృష్టిలో నేను పడాలి, ప్రజల దృష్టిలో నేను ఉండకూడదు. అందుకని దేవుని కోసం ఏదైనా చేస్తున్నా కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు ఎడమ చేతితో చేసేది కుడి చేతి తెలియకూడదు, కుడి చేతి చేసేది. కొంతమంది అంట బోర ఊదించుకుంటారంట, వీరి చేత బహుకరించబడింది. ఆహా, గుర్తింపు కోసం ఏది చేయొద్దు. దేవుడు చెప్తున్న రహస్యమందు చూచుచున్న దేవునికి ఏదైనా చేయి. రహస్యమందు చూచుచున్న దేవుడు. బైబిల్ ఏం చెప్తుంది? నాయనా, కొనియాడబడే వారికి ఏంటి? నా మాటలో బైబిల్లో ఉన్నాయా? కొంతమంది అనుమానంగా చూస్తున్నారు. ఇక్కడ నిలబడేది ఏది నా సొంత కవిత్వం కాదు, నా సొంత మాటలు కాదు, ప్రతిది బైబిలే. కాబట్టి లూకా సువార్త 6:26లో ఉన్నట్లు పొగిడించుకోవద్దు, పొగిడేదానికి కూడా ముందు ఉండకో. ఏమవుతుంది నీకు? శ్రమ. ఏంటి శ్రమ? అపవాది నీ జీవితంలో ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. దేవుడు వాడుకొనుటకు అర్హతమైన పాత్రగా ఉండు. నీవు అలాగున్నప్పుడు ఎక్కడైనా ఎప్పుడైనా దేవుడు నిన్ను వాడుకుంటాడో. దేవుడు వాడుకునే అర్హతను సంపాదించి, నాకు అర్హత ఉందని రాకు ముందుకి. దేవుడు వాడుకునే పాత్రగా ఉండేదానికి అర్హత కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు తన యొక్క పరిచర్యలు నేను వాడుకుంటాడు. ఆఖరిగా సామెతలు 28:25. సామెతలు 28:25. పేరాశ కలిగిన వాడు. ఏంటండి? కొంతమందికి ఉంది పేరాశ. ఉందా లేదా? వాళ్ళ పేర్లు చెప్పాలి, లేకపోతే ఏమవుద్ది? అంతే, కురుక్షేత్రం అవుతుంది. పేరాశ కలిగిన వాడు కలహాన్ని రేపును. బైబిల్లో లోభత్వంతో శాపగ్రస్తమైన వాళ్ళు చాలామంది ఉన్నారు, మీకు తెలుసు. ఫస్ట్ ఎవరు మీకు జ్ఞాపకం వస్తున్నారు చెప్పండి? యూదా ఇస్కరియోతు 30 వెండి నాణ్యాలకి ఏం చేశాడు? ఎన్ని చేశాడు? యేసు ప్రభువుని అమ్మేశాడు. కారణం ఏంటి? వాడిలో ఉన్నది ఏంటంటే లోభం. ఏమైపోయాడు? ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు. దురాశ గర్భము ధరించి పాపాన్ని కనింది. పాపం ఏం చేసింది? మరణాన్ని కనింది. నిజమైందా? నిజమైంది. రెండో ఎగ్జాంపుల్, వండర్ఫుల్ కపుల్, అననీయ సప్పీరా. వీళ్ళలో ఉన్న లోపం ఏంటి? పేరు, గుర్తింపు. అంతే కదా? అందరూ కూడా తమ ఆస్తులను అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెడుతున్నారు. వీళ్ళు చూశారు. వీళ్ళు కూడా ఏం చేశారు? ఆస్తులు అమ్మేశారు. కానీ కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? వీళ్ళలోని యాటిట్యూడ్ ఏంటి తెలుసా? అందరూ చేస్తున్నారు, అందరూ గుర్తింపు వస్తుంది, మాకు కూడా గుర్తింపు రావాలని చెప్పి అననీయ సప్పీరాలు గుర్తింపు కోసం, గుర్తింపు అనే లోభం కలిగి ఉండటం వలన ఏమయ్యారు? ఫస్ట్ అయ్యొచ్చాడు. అయ్యొచ్చిన తర్వాత పేతురు అడిగాడు, ఎంతకు అమ్మావు? ఇంతకే అమ్మావా? ఇంతకే అమ్మావు. ఎప్పుడైతే అన్నాడో అక్కడే స్పాట్ అవుట్, గిలగిల కొట్టుకొని చచ్చిపోయాడు. ఇది తెలియక అమ్మ వచ్చింది. ఎవరమ్మ? సప్పీరమ్మ. ఆమె వచ్చి సేమ్ క్వశ్చన్, ఎంతకు అమ్మారు? ఇంతకే అమ్మాం. అప్పుడు పేతురు ఏమన్నాడు? నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి యొక్క పాదాలు ఇక్కడికి వచ్చినాయి, వాళ్ళు నిన్ను కూడా తీసుకుపోతారు. ఆమె కూడా గిరగిల కొట్టుకొని చచ్చిపోయింది. కారణం ఏంటి? లోభం.
లోభం పాపం, లోభం క్షేమం కాదు, లోభం లాభం కాదు. ఏమైంది? గుర్తింపు కోసం ప్రయత్నాలు చేశారు. మమ్మల్ని అందరూ గుర్తించాలి, అందరూ చెప్పుకోవాలి, వీళ్ళు కూడా ఇంత భూమి ఇచ్చారు, ఇంత డబ్బులు ఇచ్చారు దేవుని కోసం. గుర్తింపు. ఏమయ్యారు? దురాశ గర్భం ధరించి పాపం కనింది. పాపం ఏం చేస్తుంది? మరణాన్ని. ఆఖరి ఇంకో ఎగ్జాంపుల్, గెహజీ. గెహజీ తెలుసా? ఎవరైనా? ఎలీషా యొక్క శిష్యుడు. వీడి ఆశ ఏంటి? యోధా ఎలాగైతే ఏసై దగ్గర ఉన్నా కానీ ఆ ఏసై బుద్ధులాడికి లేవు. ఈ గెహజీకి కూడా ఏంటంటే గురువుతో ఉన్నాడు కానీ గురువులోని బుద్ధులు లేవు. మనలో అంతే, చాలామంది చర్చికి వస్తాం, ఏసైతో ఉంటాం, హల్లెలూయా హల్లెలూయా పాడతాం, కానీ ఆ బుద్ధులు మాత్రం ఉండకుండా లోక బుద్ధులే ఉంటాయి మనకి. ఈ బ్యాచ్ అనమాట. ఈ గెహజీ ఏం చేశాడు? పరిగెట్టుకెళ్ళాడు. అబద్ధం ఆడి తీసుకొచ్చాడు. ఏమైంది? ఆ నయమానుకు పోయిన కుష్టు ఇడిగొచ్చింది. దురాశ దుఃఖానికి. అవునా కదా? కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ లోకములో దేవుడు మనకున్నాడు. తన సామర్థ్యము చొప్పున ఆయన మనకు దయచేస్తాడు. నీ సామర్థ్యము చొప్పున ప్రయత్నం చేయకు, అది లోబిగా నిన్ను మారుస్తుంది. లోబులు దేవుణ్ణి ఏం చేస్తారు? తిరస్కరిస్తారు. కాబట్టి లోభం లాభం కాదు, అది నీకు నష్టం, అది పాపం, నిన్ను నాశనానికి నడిపిస్తుంది. డబ్బు విషయంలో కానీ, పద విషయంలో కానీ, పేరు విషయంలో కానీ, ప్రతిష్ట విషయంలో కానీ, హోదా విషయంలో కానీ, గుర్తింపు విషయంలో కానీ లోబిగా నువ్వు ఉండద్దు. ఆ రకంగా ఉండేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్.